నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పదంలో పయనిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం గాన మండలం శ్రీకాకుళం నగర పరిధిలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి సుమారు 11 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. గాలలో 2.55 కోట్లతో నిర్మించిన కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వమరవెల్లిలో తిరంగా ర్యాలీ, ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు. గతంలో టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసిన పనులు వైసీపీ పాలనలో నిలిచిపోయాయని, వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. గారా పోలాకి బ్రిడ్జ్ పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని, మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రానికి 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తుందని, మూలపేట పోర్టు, 641 కోట్ల నేరేడి ప్రాజెక్టు వంటి పనులు జిల్లాకు దీర్ఘకాల ప్రయోజనాలు అందిస్తాయని అన్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర, అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు వమరవెల్లి గ్రామానికి సాగునీరును కూడా తీసుకొని వచ్చాము. మన గ్రామాలు ఆనందంగా ఉండాలంటే రైతులు ఆనందంగా ఉండాలి. రైతులు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ పంట పొలానికి సాగునీరు అందించాలి. అది కూటమి ప్రభుత్వం తాలూకా ధ్యేయం. అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ధ్యేయం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మొట్టమొదటిది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగుండాలని. అందుకని మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే కళింగపట్నం కోసం ఏర్పాటు చేసినటువంటి మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో, గారకి, వమరవెల్లికి, కొన్నికి, కొర్లంకి, అలాగే మన కాలనీకి, ఈ గ్రామాలన్నిటికీ కూడా సాగునీరు అందించేటటువంటి పథకం అది. ఆ రోజు కూడా మన జిల్లాకి రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉంటే ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి దానికి నిధులు ఆ రోజు సమకూర్చి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. ఆయన కూడా ఎప్పుడైనా శంకుస్థాపన చేసినా, తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేసినా, మన ప్రభుత్వం ఎప్పుడైనా శంకుస్థాపన చేసినా అది పూర్తయ్యేంత వరకు కూడా విడిచిపెట్టకుండా పని చేయిస్తాం. రణస్థలం మండలం రావాడ గ్రామంలో తోటలో తప్పిపోయిన 2 ఏళ్ల 4 నెలల బాలుడు గుండు మోహిత్ను జిల్లా పోలీసులు ముమ్మరంగా గాలించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. గురువారం రాత్రి 10:30 సమయంలో బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జేఆర్పురం సిఐఎం అవతారం ఆధ్వర్యంలో నైట్ విజన్ డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్, క్లూస్ టీంతో పాటు 15 ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రంతా తోటలు, పొదలు, గ్రామ శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు తోట సమీపంలోని తొప్పలో బాలుడి ఆచూకీ గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని సురక్షితంగా రక్షించి శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసుల వేగవంతమైన స్పందన, సమన్వయం, అంకిత భావాన్ని గ్రామస్తులు అభినందించారు. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లల భద్రతకు సంబంధించిన ఏ సమాచారం ఉండా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. శ్రీకాకుళం జిల్లాను సర్వాంగ సుందరంగా చేయడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్, శాసనసభ్యులు గుండు శంకర్తో కలిసి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా పిఎన్ కాలనీలో 33/11 kV సామర్థ్యం గల విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కొరకు 2,90,00,000 అంచనా వ్యయంతో టీఎన్డీ నిధులతో జరిగే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2,60,00,000 వ్యయంతో మహాలక్ష్మి నగర్లో వేరొక 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి రంగిరీజు వీధి జంక్షన్ వరకు 52 లక్షల సాధారణ నిధులతో జరిగే సీసీ రోడ్, కాలువలు, కల్వట్లు, పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక 7 రోడ్ల జంక్షన్ నుండి రామలక్ష్మణ జంక్షన్ వరకు 55 లక్షల సాధారణ నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. పుణ్యపు వీధి నుండి తురాయి చుట్టు వీధి వరకు జీన్స్ మేళ, పాలకొండ రోడ్డు సమీపంలోని వీఆర్సీసీ క్రాస్ కల్వర్ట్ నిర్మాణ పనులకు 16,54,000 రూపాయల అంచనా వ్యయంతో సాధారణ నిధులతో జరిగే పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ
జిల్లాను సర్వాంగ సుందరంగా మార్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పైడిశెట్టి జయంతి, మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రావణ్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్సీ జిఎన్ ప్రసాద్, ఈ పైడి యోగేశ్వరరావు, ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజనీర్ పొన్నాడ సుధాకర్, రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలలో విద్యా బోధనకు ఆటంకం కలగకుండా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 8 నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన 77 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు 73 స్కూల్ అసిస్టెంట్, 4 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు కేటాయించినట్లు తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు నెలకు 12,500 రూపాయలు, ఎస్జిటీలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తారన్నారు. అకాడమిక్ వృత్తిపరమైన మార్కులకు 75:25 నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని, స్థానిక గ్రామం లేదా మండల అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి 21 వరకు సంబంధిత మండల వనరుల కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర వారణాసికి నేరుగా విమాన సర్వీసులు గురువారం ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్గా సర్వీసులను ప్రారంభించారు. వారణాసి, విజయవాడ మధ్య నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు విద్య, వ్యాపారం, పర్యాటక అవసరాల కోసం ప్రయాణించే వారికి ప్రయోజనం కలగనుంది. ఈ సర్వీసులు వారికి 3 రోజులు మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ టైర్ 2, టైర్ 3 నగరాలను ప్రధాన విమాన కేంద్రంతో అనుసంధానం చేసి ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. విజయవాడ, వారణాసి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభం రాష్ట్ర విమానయాన రంగంలో మరో ముందు అడుగని తెలిపారు. అలాగే హుస్సేన్ సాగర్, ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం ప్రాజెక్టు మధ్య సీ ప్లేన్ ప్రాజెక్ట్ కోసం వ్యూహరచన సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీలు బాలశౌరి, కేశినేని శివనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఇండిగో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ, అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు నేను విజయవాడ వచ్చినప్పుడు ప్రాథమికంగా ఈ యొక్క రూట్ కోసం మరి బాలశౌరి గారు కానీ, చిన్ని గారు కానీ, వెంకట్రావు గారు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఈ రోడ్ని ప్రారంభించాలని పదే వాళ్ళు కోరడంతో నేను కూడా ఇండిగోకి చెప్పిన తర్వాత వాళ్ళు ఆ రిక్వెస్ట్ని స్వీకరించి ఈ రోజు ప్రారంభించారు. దానికి మన ఇండిగో వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జీసిగడం మండలం గేదెలపేట గ్రామంలో శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా అన్నాజీరావు మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాహుల్ గాంధీ పోరాటం, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వం, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ పట్ల చూపుతున్న అంకిత భావంపై నమ్మకంతో పలువురు కాంగ్రెస్లో చేరారని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు అని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు ఇజ్జిరోతు రమణ, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆబోతుల వెంకటనాయుడు, జీసిగడం మండల ఓబీసీ చైర్మన్ పిన్నింటి పారనాయుడు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదానం, వైద్య శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో బ్యాంకు అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని 70 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలకు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ పైడి రాజా ఉత్తమ రక్తదాత అవార్డులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు సేవలు అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ యూనియన్ బ్యాంక్ ముందుంటుందని తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ అవసరమైన వారికి రక్తాన్ని అందించేందుకు బ్యాంక్ ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఈబీసీ హెడ్ శ్రీనివాసరెడ్డి, ఆపరేషన్స్ హెడ్ శ్రీకాంత్, సిఎంసిసి హెడ్ ప్రసాద్, చీఫ్ మేనేజర్ రమేష్, ఎల్డీఎం శ్రీనివాసరావు, బ్రాంచ్ మేనేజర్లు చిన్నరామయ్య, కిరణ్, భాస్కర్ రావు, నరేష్, రాజశేఖర్, సిబ్బంది సూర్యకిరణ్, అనిల్, ఆఫీసర్ సంఘ నాయకుడు కె తేజేశ్వరరావు, ఉద్యోగుల సంఘ నాయకుడు బి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, క్రైస్తవులు అప్రమత్తంగా ఉంటూ ఐక్యతతో ముందుకు సాగాలని శ్రీకాకుళం జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ బిషప్ డిఎస్విఎస్ కుమార్ పిలుపునిచ్చారు.
స్థానిక సిఐఎస్ చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో నెహమ్యా గ్రంథం ద్వారా క్రైస్తవులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల క్షేమం, భారతదేశ క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం అర్బన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు డాక్టర్ జోసెఫ్ డానియల్ గోడి, కార్యదర్శి డాక్టర్ కె డానియల్, ట్రెజరర్ క్రిస్టఫర్, ప్రేయర్ కోఆర్డినేటర్ సిస్టర్ ఎం సారా, సీనియర్ పాస్టర్లు డాక్టర్ ఎన్ సురేష్ ఐజాక్, బిషప్ ఏ శామ్యూల్ మోజెస్, దయానంద్, మండా ఎలీషా తదితరులు పాల్గొన్నారు. కలం మనసును కలిచివేసింది, ఆ కళానికి అండగా నిలుస్తామని సామాజిక సేవకులు ఉర్లం శివతేజ పట్నాయక్ అన్నారు. స్థానిక చినబొందిలిపురం సాయిబాబా కాలనీ వద్ద ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న జర్నలిస్ట్ శ్రీనివాసరావు గత 2 సంవత్సరాలుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారని, మది నుండి జాలువారిన అక్షర సిరాకు అవసరం వచ్చిందని, చికిత్స కోసం దాతలు ముందుకు రావాలని కుటుంబం వేడుకోగా మదర్స్ లవ్ ఫౌండేషన్ సుప్రజ స్పందించి తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులను అందించారని శివతేజ తెలిపారు. అనంతరం సుప్రజ రౌత్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు కోసం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఉర్లం శివతేజ పట్నాయక్ తెలిపారని, పైల శ్రీనివాసరావు తీవ్ర కాలేయ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారని, ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో మంచానికే పరిమితమయ్యారని అన్నారు. శ్రీనివాసరావును పరిశీలించిన వైద్యులు కాలేయం పూర్తిగా దెబ్బతిందని, తక్షణమే కాలేయం మార్పిడి చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని స్పష్టం చేశారని, భార్య తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న చికిత్స నిమిత్తం సుమారు 30 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపారన్నారు. కార్యక్రమంలో లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్ కుమార్, సేవకులు నవీన్, శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజీవ్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఐవీఆర్ వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ చేశారు. ట్రస్ట్ అధినేత ఇప్పిరి చంద్రశేఖర్ ప్రతి శనివారం విద్యార్థులంతా ఏకరూపంగా ఉండేలా ఒక్కొక్క విద్యార్థికి ఒక జత బ్లూ టీషర్ట్, వైట్ స్కర్ట్, నిక్కర్ అందజేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి యూనిఫామ్లు అందించిన చంద్రశేఖర్కు పాఠశాల తరపున ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా జి రాజేంద్ర ప్రసాద్, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ శ్రీకాకుళం హాజరయ్యారు. ఆమదాల వలసలో శుక్రవారం ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్, పెన్షన్లు, గృహ నిర్మాణం తదితర సమస్యలపై ప్రజలు వినతులను సమర్పించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనంతరం వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న పేద కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లిన కోన రవికుమార్ లబ్ధిదారులను పరామర్శించి 2,47,900 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనారోగ్యానికి గురైన ఏ కుటుంబం అధైర్యపడవద్దని, వారికి అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు. అన్నెపు దివ్యకు 66,500 రూపాయలు, బెండు ధర్మారావుకు 1,26,000 రూపాయలు, ఇందిరాపు నితిన్ కుమార్కు 23,400 రూపాయలు, బండి చంద్రమౌళికు 32,000 రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమైన పేద కుటుంబాలు తనను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. నగరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం జరగనున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీస్ పెరేడ్ను క్రమశిక్షణ, సమన్వయంతో నిర్వహించి ప్రత్యేక ఆకర్షణగా నిలపాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సూచించారు. వేడుకల నేపథ్యంలో శుక్రవారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన పోలీస్ పెరేడ్ రిహార్సల్స్ను ఎస్పీ పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవాతు పరిశీలన వాహనంలో మైదానంలో పర్యటిస్తూ సాయుధ బలగాల పెరేడ్ను పరిశీలించారు. జాతీయ సమైక్యత, దేశభక్తి, జాతీయ భావం ప్రతిబింబించేలా పెరేడ్ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అలాగే వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా బందోబస్తుపై అధికారులతో చర్చించి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి శ్రీనివాసరావు, ఎల్ శేషాద్రి, సిఐ ఈశ్వరరావు, ఆర్ఐలు శంకర్ ప్రసాద్, కె నరసింగరావు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో విశేష పూజలు, అర్చనలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, త్రికాల అర్చనలు, షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజలు, శ్రీ సూక్తం, లలితా సహస్ర పారాయణం, కనకధార స్తోత్రం, మణిద్వీపం, దుర్గా సూక్తం పారాయణం నిర్వహించారు. అనంతరం మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణంను ఆలయ ప్రధాన అర్చకులు చేపట్టారు. ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం హెవీ డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో 28వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.
ఆర్టీఓ గంగాధర్ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి సిహెచ్ అప్పలనారాయణ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సమస్త విధి విధానాలు, డ్రైవింగ్ పద్ధతులు, ప్రయాణికుల పట్ల బాధ్యత, రహదారి భద్రతా నియమాలు, ప్రజలకు అందించాల్సిన సేవలపై విద్యార్థులకు శిక్షణ అందిస్తామని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ భవిష్యత్తులో ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1, శ్రీకాకుళం 2 డిపో మేనేజర్లు అమరసింహుడు, శర్మ, పర్సనల్ మేనేజర్ కృష్ణవేణి, అకౌంట్స్ ఆఫీసర్ రాజు పాల్గొన్నారు. శ్రీకాకుళం లయన్స్ క్లబ్ను 316A జిల్లా గవర్నర్ లయన్స్ సుబ్బరాజు అధికారికంగా సందర్శించారు. హోటల్ నాగావళిలో డిస్ట్రిక్ట్ చైర్మన్ లైన్ బరటం లక్ష్మణరావు, క్లబ్ అధ్యక్షుడు లైన్ పాలశెట్టి మధుబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. క్లబ్ సేవా కార్యక్రమాలు, LCIF నిధులు, శాశ్వత ప్రాజెక్టులపై గవర్నర్ సుబ్బరాజు సభ్యులకు సూచనలు చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ప్రతి క్లబ్కు సేవా కార్యక్రమాల కోసం బిగ్ అంబ్రెల్లాను అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం సెంట్రల్ క్లబ్కు కూడా గొడుగును అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులకు గవర్నర్ స్వయంగా లయన్స్ క్లబ్ పిన్స్ను అందజేశారు. కార్యక్రమం విజయవంతం అవడంపై క్లబ్ అధ్యక్షుడు మధుబాబు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ లైన్ రమణ సాహు, LCIF కోఆర్డినేటర్ రంగనాథన్, జోన్ చైర్మన్లు హారికా ప్రసాద్, డాక్టర్ సింధూరా, లైన్ పొన్నాడ రవికుమార్, ప్రదీప్ కుమార్, అసిరినాయుడు, ట్రెజరర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్న వారికి అవిసె గింజలు ప్రయోజనకారిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారిన జీవన పరిస్థితుల కారణంగా అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం, అనేక ఇతర వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండడం వల్ల పొట్టను శుభ్రపరుస్తాయి. తద్వారా పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ప్రోటీన్లు, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, మంట, తిమ్మిరతో పాటు కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే వేయించిన అవిసె గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎండబెట్టి గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు. అవిసె గింజలు మన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వేసవిలో పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అవిసె గింజలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. దుర్వినియోగం చేస్తే హక్కుల్ని కోల్పోతాం. నియంత్రించుకోకపోతే నిన్ను నీవు కోల్పోతావు. బడి నుండి జైలుకు వెళతాడు గాని జైలు నుండి బడికి రాడు. తప్పు నుండి పశ్చాత్తాపానికి వెళ్ళాలి గాని పశ్చాత్తాపం నుండి తప్పుకు రాకూడదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.